హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం రకరకాల విత్తనాలు నాటుకుందాము. మనం ఈ 2 టబ్బుల్లో తోటకూర విత్తనాలు నాటుకుందాము. ఈ టబ్బుల్లో మనం మంచిగా కలిపి పెట్టామండి మట్టిని. ఇంకా మనం విత్తనాలు నాటుకోవడమే. ఇంకా వర్షాలు పడుతున్నాయి కదండి, ఇంకా అన్ని రకాలు మనం విత్తనాలు నాటుకోవాలి మన గార్డెన్లో. మట్టి ఇలా ఉండాలండి, లూజుగా ఉండాలి. మట్టిలో అన్ని రకాలు ఉండాలి. 50% మట్టిలో 30% కంపోస్ట్ ఉండాలి. 10% ఇసుక, 10% వరిపొట్టు, కొంచెం వేపపిండి ఉండాలండి మట్టిలో. అలా కలిపి మనం విత్తనాలు కానీ మొక్కలు కానీ నాటుకుంటే పచ్చగా హెల్దీగా వస్తాయి మొక్కలు. మొక్కలు కూడా ఈజీగా పెరుగుతాయండి. మట్టి ఇంపార్టెంట్, బాగా కలుపుకోవడం. ఇప్పుడు మనం తోటకూర విత్తనాలు నాటుదాము. లైన్లు గీస్తున్నానండి, ఈ లైన్లో వేసేద్దాము తోటకూర. ఇలా నాటుకుంటే పడిపోకుండా ఉంటాయండి తోటకూర మొక్కలు, చాలా బాగా వస్తాయి. ఇలా చల్లుకోవాలి ఒక్కొక్క లైన్లో. ఇలా లైన్లో నాటుకోవాలండి. ఇంకా బాగా వస్తుంది మనకి తోటకూర. మనం మట్టిని కూడా చాలా మంచిగా కలిపి పెట్టాము. అంతేనండి, ఇంకా క్లోజ్ చేద్దాము మట్టిని. అంతేనండి, క్లోజ్ చేసేసాను. ఇంకా చక్కగా వస్తుంది మనకి తోటకూర. ఈ టబ్లో కూడా నాటుకుందాము. ఈ టబ్లో కూడా లైన్లు గీద్దాము. ఇలా లైన్లు గీయడం వల్ల నీట్గా వస్తుందండి మనకి తోటకూర, పడిపోకుండా చక్కగా వస్తుంది. ఇలా గీసుకోవాలి. ఇప్పుడు విత్తనాలు వేస్తున్నా, తోటకూర విత్తనాలు ఇలా లైన్లో చల్లుకోవాలి. ఇట్లా వేసేయాలండి ఇంక లైన్లో. మనం గోంగూర నాటుకున్నాము, గోంగూర విత్తనాలు నాటుకున్నాము. ఈరోజు తోటకూర నాటుకుంటున్నాము. ఇంకా రకరకాల విత్తనాలు నాటుదాము. ఇంకా క్లోజ్ చేస్తున్నానండి. ఇలా క్లోజ్ చేసేసుకోవాలి స్లోగా. ఇంకా విత్తనం కనపడకుండా క్లోజ్ చేయాలండి మట్టిని.
తోటకూర విత్తనాలు నాటేసాము. ఇంకా ఈ రెండిటికి వాటర్ ఇచ్చేద్దామండి. ఫస్ట్ వాటర్ ఇస్తున్నాను 2 టబ్బులకి. ఇలా చేయబెట్టి వాటర్ ఇవ్వాలండి. ఇలా చల్లుకుంటూ వాటర్ చేయాలి. బీర, కాకర, సొర, పొట్ల ఈ 4 కుండీల్లో వేసుకుందాము. ఇందులో వేస్తే మొక్క వస్తుందండి. మనం నీడలో పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది చిన్న కుండీల్లో విత్తనం నాటుకుంటే. ఇప్పుడు పెద్ద పెద్ద టబ్బుల్లో వేస్తే మనకి నీడలో పెట్టుకునే అవకాశం ఉండదు. అందుకని చిన్న కుండీల్లో నాటుతున్నాను విత్తనాలు. దీనిలో మొక్క వచ్చిన తర్వాత మొన్న బీరపాదు నాటుకున్నట్టు పెద్ద టబ్బుల్లో నాటుకుందాము. ఫస్ట్ సొర నాడదాము. ఒక్కొక్క దానిలో 2 వేస్తున్నానండి. కొంచెం లూజ్ చేద్దాం మట్టిని. పోయినసారి ఒక్కొక్కటి వేసానండి, అందుకని రాలేదు. సరే 2 వేద్దాము. సొర వేస్తున్నా. ఇప్పుడు ఈ కుండీలో లూజ్ చేద్దాము. చిన్న కుండీలో కూడా మట్టి మంచిగా కలిపి పెట్టుకోవాలండి. మనం ఏ కుండీలో నాటుతున్నా కానీ మట్టి ఇంపార్టెంట్, మంచిగా కలుపుకోవడం. ఇదేదో బాగాలేదట్టునండి, ఇంకోటి వేద్దాం. సగానికి ఉంది ఈ విత్తనం, చూద్దాం. 3 వేద్దాం ఇందులో. మనకి ఒకటి రాకపోయినా కానీ ఒకటి వస్తుందండి అలా వేసుకుంటే. నేను ఫస్ట్ ముందుగానే రెడీ చేశానండి కుండీల్లో మట్టిని. ఇంకా మనం ఎప్పుడైనా నాటుకోవచ్చు విత్తనాలని. ఇప్పుడు బీర నాటుదాము. ఆల్రెడీ ఒకటి నాటామండి బీర, ఇంకొక పాదు కూడా పెడదాము. 2 విత్తనాలు వేస్తున్నా. ఇంకా లాస్ట్ అండి పొట్ల నాటుదాం. రెండేస్తున్నాను పొట్ల కూడా. నాలుగు కుండీల్లో విత్తనాలు నాటామండి. బీర, కాకర, సొర, పొట్ల ఈ నాలుగిటికి వాటర్ ఇచ్చేద్దాము. వాటర్ ఇచ్చి మనం నీడలో పెట్టుకోవాలండి మొక్క వచ్చేదాకా. మొక్క వచ్చి కొంచెం పెద్దదయ్యాక మనం పెద్ద డబ్బుల్లో నాటుకోవాలి. పెద్ద డబ్బుల్లో నాటుకుందామండి. ఇంకా వాటర్ ఇచ్చేద్దాము ఈ నాలుగిటికి. 4 కుండీలకి వాటర్ ఇచ్చేద్దాము. నీడలో పెడదామండి. ఇంకా నీడలో పెడితే మొక్కలు వస్తాయి. మనము తోటకూర విత్తనాలు నాటాము. బీర, సొర, కాకర, పొట్ల ఆ విత్తనాలు కూడా నాటామండి. ఇప్పుడు నేరేడు విత్తనాలు నాటుకుందాము.
ఇది చూడండి, తెలిసిన వాళ్ళు నేరేడు పండ్లు ఇచ్చారు. తింటుంటేనండి చాలా స్వీట్గా, తినడానికి జ్యూసీగా చాలా బాగున్నాయండి. అందుకని ఇది విత్తనం మన గార్డెన్లో నాటాలనిపించింది. మనం కూడా నేరేడు మొక్కని పెంచుదాము, విత్తనంతో వేసిన మొక్కను పెంచుదామండి. నేను నిమ్మ మొక్కని కూడా విత్తనంతో వేసిన మొక్కనే పెంచానండి. విత్తనాలు వేసాను, ఫస్ట్ చాలా విత్తనాలు వేసాను, కానీ ఒకే ఒక మొక్క వచ్చింది నిమ్మ. అది మన గార్డెన్లో నాటితే 1.5 ఇయర్కే పోత వచ్చేసిందండి. దానిమ్మ కూడా నేను విత్తనాలే నాటానండి. విత్తనాలు నాటడం అంటే మనం కొంటాం కదండి దానిమ్మ పండ్లు, మనం తిన్న తర్వాత పడేసాము మట్టిలో, అవి వచ్చేసాయండి. 2 మొక్కలు వచ్చాయి. ఆ 2 మొక్కలు మన గార్డెన్లో వేసాను. ఇప్పటికి 2 సార్లు హార్వెస్ట్ చేశానండి దానిమ్మకాయలు. ఇప్పుడు నేరేడు మొక్కను కూడా విత్తనంతో పెంచుదామని విత్తనం నాటుతున్నాను. ఇవి చాలా బాగున్నాయండి తింటుంటే, అందుకని విత్తనాలు ఉంచాను. ఇప్పుడు ఇవి నాటుదామండి. ఒక్కటే నాటటం లేదండి, చాలా నాటుదాను. ఒక్క మొక్క వచ్చినా కానీ మనకి చాలు మన గార్డెన్లో పెంచుకోవడానికి. నేరేడు మొక్క కూడా ఉండాలండి మన గార్డెన్లో. మంచి విత్తనం కోసం చూస్తున్నానండి ఇప్పటిదాకా. ఇప్పుడు దొరికింది. చూడండి ఎన్ని విత్తనాలు ఉన్నాయో. ఇందులో సగం విత్తనాలు నాటుతాను, సగం విత్తనాలు ఉంచుతాను. ఒకవేళ రాలేదనుకోండి మళ్ళీ ట్రై చేస్తాను. అంతేనండి మనం చేయాల్సిన పని. ఒకసారి రాలేదనుకోండి రెండోసారి ట్రై చేయాలి. ఈ విత్తనాల వరకు వేస్తున్నాను. ఒకటి కాకపోయినా ఒకటి వస్తుందండి, మనం చాలా విత్తనాలు నాటుతున్నాం కాబట్టి. అక్కడక్కడ వేస్తున్నా. చూడండి ఎన్ని విత్తనాలు వేసాను, చాలా విత్తనాలు వేసా. గ్యాప్ లేకుండా వేస్తున్నా. మనకి ఒకటైనా రావాలండి మొక్క. ఇప్పుడు మట్టి పోసుకుందాము వాటి మీద. ఇలా విత్తనాలు కనపడకుండా మట్టి పోసేద్దాము. ఇలా పోయాలండి మట్టిని, విత్తనం కనపడకుండా. ఇలా నాటుకోవాలి నేరేడు విత్తనాలని. మనకి ఒక్క మొక్కైనా రావాలండి. వస్తే మన గార్డెన్లో నాటుకుందాము. చాలా బాగుంటుందండి నేరేడు. హెల్త్కి కూడా చాలా మంచిదండి. సంవత్సరానికి ఒక్కసారైనా ఈ ఫ్రూట్స్ తినాలంటండి, హెల్త్కి చాలా మంచిది. మన గార్డెన్లో వేసుకున్నాం అనుకోండి మనం తినొచ్చు ఇంకా హ్యాపీగా. ఇప్పుడు నాటాం కదండి నేరేడు విత్తనాలు, ఇంకా సగం ఉన్నాయండి. ఇవి రాలేదనుకోండి మళ్ళీ నాటుతాను వీటిని. ఇప్పుడు వాటర్ ఇచ్చేద్దాము నేరేడు విత్తనాలకి. ఇంకో మొగ్గు కూడా ఇచ్చేద్దాము. ఇది మనం నాటిన పొన్నగంటి కూరండి. చూడండి ఎంత బాగా వస్తుందో. ఇంకా ఎండలండి, ఈ ఎండల వల్ల ఇంకా కొంచెం డల్ అవుతుంది. బాగా వర్షాలు పడుతుంటే బాగా వస్తాయండి ఇవి ఆకుకూరలు. ఇవి ఎండిపోయాయండి, కానీ పక్కన కొత్త మొక్క వస్తుంది. చూసారా, కొమ్మ వస్తుంది. పొన్నగంటి చాలా బాగా వస్తుందండి. ఎండిపోయిన కట్ చేద్దాం. ఇంకా హెల్దీగా వస్తుందండి మనకి పొన్నగంటి కూర. పొన్నగంటి కూర ఒక్క కొమ్మ బతికినా చాలండి, కుండీ నిండా వచ్చేస్తుంది. మనకి చూడండి ఎలా వచ్చిందో, కుండీ నిండా వస్తుంది. ఇంకా ఒక 10-15 రోజుల్లో వచ్చేస్తుంది బాగా. ఇంకా మనం పప్పులో పెట్టుకోవచ్చండి చాలా హ్యాపీగా. మనం కోస్తూ ఉంటే వస్తూ ఉంటుందండి పొన్నగంటి కూర. మనం ఒక్క టబ్ వేసుకుంటే సరిపోతుంది. లేదా పూల మొక్కల్లో ఏమైనా ఖాళీగా ఉన్నా కానీ
పండ్ల మొక్కలు ఏదైనా ఖాళీగా ఉన్న టబ్బుల్లో కూడా ఒక కొమ్మ నాటినా కానీ సరిపోతుందండి మనకి తినడానికి. ఇది పుదీనా నాటామండి. ఎండలకి పుదీనా సరిగ్గా రాలా, మొత్తం ఎండిపోయింది. ఇక్కడ వచ్చేసిందండి పుదీనా, ఇక్కడ ఉంది. ఈ రెండు సరిపోతాయండి టబ్బు నిండా రావడానికి. ఈ కలుపు అంతా తీసేస్తున్నా. మనం ఎప్పటికప్పుడు తీసేసుకోవాలండి ఈ కలుపు మొక్కల్ని, అప్పుడు బాగా పెరుగుతుంది. మనం ఏదేస్తే అది. ఇందులో కూడా 2 మొక్కలు ఉన్నాయండి పుదీనా. ఇప్పుడు 4 కొమ్మలు కట్ చేసి నాటుకుందాం. ఇలా 2-3 కొమ్మలు నాటామనుకోండి, ఇంకా సరిపోతుంది. ఆల్రెడీ 2 కొమ్మలు బతికాయి. చాలా బాగా వస్తుందండి పుదీనా. ఇంకా 2 కొమ్మలు నాటుకుంటే ఇంకా బాగా వస్తుంది, టబ్బు నిండా వస్తుందండి. మనం ఎంత పోసినా కానీ ఇంకా తరగదు. ఇందులో కూడా నాటుతాము. ఈ టబ్బులో 2 మొక్కలు, ఈ టబ్బులో 2 మొక్కలే బతికాయండి. మనం టబ్బు నిండా నాటాం కదా. ఇప్పుడు బాగా వస్తుంది. ఇది కట్ చేసి మనం నాటుతుంటేనే మంచి స్మెల్ వస్తుందండి పుదీనా, చాలా బాగా వస్తుంది. ఈ చిన్న ట్రేలో బాగా పెరుగుతుందండి. దీనిలో కూడా నిండుగా నాటాలి. ఈ ఒక్క కొమ్మ కూడా నాటుతాము. నాటాం కదండి, కొంచెం వాటర్ ఇచ్చేద్దాము. ఇంకా బాగా వస్తుంది మనకి పుదీనా. పండగంటి బాగా వస్తుందండి. ఇంకా పుదీనా కూడా బాగా వస్తుంది, డబ్బు నిండా వస్తుందండి మనకి. ఇంకా మనం కర్రీస్ చేసుకోవాలన్నా, టీ పెట్టుకోవాలన్నా, ఏది చేసుకోవాలన్నా కూడా బాగా యూజ్ అవుతుంది మనకి పుదీనా.